అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఈరోజు మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు గురించి అనేది చాలా సందర్భాల్లో వినే ఉంటాము. ఈ వాస్తు గురించి నేనొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మీలో ఇది కొంతమందికి బాధ పెట్టొచ్చు, కొంతమందికి మంచి అనిపించొచ్చు. కానీ నేను తెలుసుకున్నది నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వాస్తు గురించి తెలుసుకుందాము. ఇది నేను సొంతంగా కనుక్కున్నది గాదు. సొంతంగా తయారు చేసింది కాదు. ఇది నేను సొంతంగా తెలుసుకున్నది మాత్రమే మీకు చెబుతున్నాను. అందులోనూ నేను నిర్ణయించుకొని నాకు మంచి అనిపించింది కాబట్టే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక టాపిక్‌లోకి వెళ్తే వాస్తు పేరు చెప్పి చాలామంది చాలా రకాలుగా కొంతమందిని భయపెట్టిస్తున్నారు. కొంతమంది ఆ భయాన్ని చూసి క్యాష్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ నేను ఒకటే చెప్తాను. ఒక వ్యక్తి చెప్పింది విని, అతను చెప్పిందే నిజమని మీరు ఆ మాటలకు మీరు భయపడితే, ఆ భయం మిమ్మల్ని ఎన్నో రకాలుగా, ఎన్నో ఇబ్బందులకనేది గురి చేయడం జరుగుతుంది. అలాగే మీ భయాన్ని వారు క్యాష్‌గా కూడా మలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంతైతే భయపడతారో, ఆ భయంతోనే వారు క్యాష్ అనేది చేసుకోవడానికి ముందుగా ఉంటారు. మీ భయాన్ని వారు ఎన్నో రకాలుగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలోనూ వాస్తు చెప్పే ముందు అన్నిటికన్నీ తెలుసుకున్న తర్వాత, లేదంటే మీకు మీరుగా మీకు మంచి అనిపించింది అంటే ఖచ్చితంగా దాని ప్రకారమే వెళ్ళండి. అంతేకానీ ఎవరో చెప్పారు అని చెప్పేసి వారు చెప్పిన విధంగా మీరు వెళ్ళాలని మాత్రం అస్సలు లేదు. ఒక ఒక వాస్తుని నమ్మినప్పుడు అది మంచి చేసేలా ఉండాలే కానీ, మిమ్మల్ని భయపెట్టించే విధంగా, మీకు చెడు చేసేలాగా ఉండకూడదు. అదేవిధంగా ఆ వాస్తు అనేది మీకు ధైర్యం ఇచ్చేలాగా ఉండాలి. మీకు తోడుగా ఉండేలాగా ఉండాలి. అంతేకానీ మిమ్మల్ని భయపెట్టించే విధంగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయం ఒకటి చెప్తాను. అదేంటంటే చాలామంది చాలా వరకు ఆగ్నేయముల్లో కిచెన్ గురించన్నది చాలా రకాలుగా చెప్పే ఉంటారు. నేను మీకొక విషయం చెప్తాను. అదేంటంటే ఎప్పుడైతే కిచెన్ అనేది అందరూ ఒకే సైజులో కట్టుకోలేరు. ఒకే విధంగా కట్టుకోలేరు. దానికేంటంటే ఒకరు చిన్నగా కట్టుకుంటారు. ఒకరు పెద్దగా కట్టుకుంటారు. సైజ్ అనేది వేరియేషన్ అవుతా ఉంటది. అది ఎలా అంటే ఒకరు ఫ్లాట్ పెద్దగా ఉండి కిచెన్ సైజ్ పెద్దగా రావచ్చు. ఒకరు ఫ్లాట్ సైజ్ చిన్నగా ఉండి వాళ్ళ కిచెన్ సైజ్ చిన్నగా రావచ్చు. కానీ ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే కిచెన్‌కి ఆనుకునే పూజ గది అనేది కట్టుకోవడం జరుగుతుంది. ఇది చాలా వరకు 99% పీపుల్స్ ఇక్కడే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే కిచెన్‌కి, పూజ గదికి ఒకటే వాల్ అని పెట్టుకొనుంటారు. అక్కడ ఏదైతే కిచెన్ వాల్‌కి ఆనుకొని ఒక సింక్ అనేది పెట్టుకుంటారో చూసిర్రా? ఆ సింక్ వల్ల చాలా నష్టాలున్నాయి తప్పితే లాభాలనేది ఎలాంటివి లేవు. ఫస్ట్ కిచెన్ అనేది మనం మొదటగా చూసుకుంటే, కిచెన్‌లో మనం వండుకునే వంట అనేది మనకు దైవప్రాప్తిగా రావాలి. అంటే మనం ఏదైతే వండుకున్న వంట ఉంటుందో, ఆ వంట అనేది ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని మనం తింటాం. అది చాలా వరకు చేయాల్సిన పనది. ఏదైతే ఈ కిచెన్‌లో మనం వండుకున్న వంట అనేది చాలా వరకేంటంటే, మనకు రైట్ సైడ్ అంటే మనం స్టవ్ నుంచి రైట్ సైడ్ అనేది వండి దింపుతాం. ఇక్కడ చాలా వరకు చేసే తప్పేంటంటే, మనం ఏదైతే వండిన వంటని రైట్ సైడ్ అంటే దక్షిణం వైపు మనం దింపటం వల్ల, అక్కడ మన పితృదేవతలు ఉంటారని జెప్పేసి నేను వినటం జరిగింది. చాలా వరకు కూడా తెలుసు అందరికీ. కానీ నేను తెలుసుకున్న దాంట్లో ఇది. ముఖ్యంగా ఏంటంటే, మనకున్న కిచెన్ ప్లేస్‌లో నుంచి చాలా వరకు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉండాల్సిన ప్లేస్ అనేది తక్కువగా ఉండి, రైట్ సైడ్ అనేది ప్లేస్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఏం చేస్తారంటే, మనం వండిన వంట అనేది ఫస్టు రైట్ సైడ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ రైట్ సైడ్ ఏంటంటే యమస్థానం. అంటే మనకు యముడుండే ప్లేసు. అక్కడ మనకు నరకము ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఒకవేళ స్వర్గం అన్నది కూడా అక్కడే ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ సరే మన పితృదేవతలు అనేది దక్షిణం వైపు ఉంటారు. ఈ దక్షిణం వైపు ఉన్నప్పుడు మనం ఏదైతే వంట వండిందో ఆ వంట వండిన ప్రధా ఆ వంట వండిన ఆహారం అనేది దక్షిణం వైపు పెట్టినప్పుడు అది ఫస్ట్ మన పితృదేవులకు వెళ్తుంది. ఆ పితృదేవతలు భుజించినట్టుగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే, మనం ఏదైతే వండుకున్న వంట ఉందో అది లెఫ్ట్ సైడ్ అంటే ఈశాన్యం వైపు, తూర్పు ఈశాన్యం వైపు పెట్టుకునే విధంగా ఉండాలి.
అక్కడ పెట్టుకుంటే ఏంటంటే అది దైవానికి పెట్టుకున్నట్టుగా, అంటే మనము దేవుడికి సమర్పించి మనం తింటున్నట్టుగా ఉండాలి. ఇది చాలామంది చేసే మిస్టేక్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏదైతే ఈ కిచెన్ చిన్న కిచెన్ ఉంటుందో, ఈ చిన్న కిచెన్ ప్లేస్‌లో వారు వండిన తర్వాత ఏదైతే లెఫ్ట్ సైడ్ కిచెన్ సింక్ ఉంటుంది. ఆ కిచెన్ సింక్ పక్కనే చాలా వరకు స్టవ్ అనేది ఆక్యుపై చేసి ఉంటది. ఆ తర్వాత కొంచెం ప్లేస్‌లోనే సింక్ అనేది ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ వండిన వంట దింపుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అందుకనే చాలామంది రైట్ సైడ్ దింపుతారు. అలా వండిన వంటని ఖచ్చితంగా మనము పితృదేవతలకు పెట్టిన విధంగా అవుతుంది కాబట్టి, మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పెట్టి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి దేవుడికైనా నైవేద్యంగా పెట్టకూడదు. ఇది గమనించండి. ఇక్కడే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, కిచెన్ సింకు ఇక్కడే ఎందుకుండాలి అని మాత్రం ఎవ్వరూ అడగలేదు. నేను తెలుసుకున్న దాని ప్రకారం అంటే, కిచెన్ సింక్ అనేది ఏది పూజ గదికి దిక్కు, లేదంటే తూర్పు ఈశాన్యం దిక్కు, అంటే కిచెన్‌కి తూర్పు ఈశాన్యం దిక్కు ఉండాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా చెప్పిన విషయం అయితే నేను వినలేదు. అందుకనే ఒకవేళ అందరూ చెప్పినట్టుగా మీరు ఆ కిచెన్ సింక్ అనేది తూర్పు ఈశాన్యం దిక్కు పెడితే, ఏదైతే మనం తూర్పు ఈశాన్యం దిక్కు పెట్టుకున్నామో, తూర్పు ఈశాన్యం దిక్కు పెట్టుకున్న ప్లేస్‌లో పూజ గది ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, పూజ గది దగ్గర ఆ కిచెన్ గోడకు అంటే కొంచెం గ్యాప్ ఏసి సారీ కొంత అంటే ఒక 2 ఇంచులు లేదా 3 ఇంచుల గ్యాప్ వదిలేసి కిచెన్ను ప్లాట్‌ఫార్మ్ అనేది పూజ గది తాకితే అరిష్టం అని చెప్పేసి నమ్మి చాలామంది ఆ కిచెన్ దగ్గర కొంచెం గ్యాప్ అనేది వదిలిపెడతారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. నేను తెలుసుకున్న విషయాల్లో ఏంటంటే, అలా వదిలిపెట్టడం వల్ల చాలా వరకు మనకు పెద్ద దోషం అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎన్నో రకాల క్రిములు, తర్వాత అసలక్కడ క్లీన్ అనేది చెయ్యము. ఆ ప్లేస్ అనేది క్లీన్ చేయడానికి అసలు అనుకూలంగానే ఉండదు. అలా క్లీన్ చేయనప్పుడు దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇల్లు అనేది రెగ్యులర్‌గా తుడుచుకుంటూ ఉంటాము, కడుక్కుంటూ ఉంటాము, నీట్‌గా పెట్టుకుంటాము. అలా అన్నప్పుడు ఆ కొంచెం ప్లేస్ అనేది ఎప్పటికీ క్లీన్ చేయం. అలా క్లీన్ చేయనప్పుడు మనకక్కడ దోషం అనేది ఏర్పడుతుంది. అక్కడ మనకు నెగెటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్లేస్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌ని పూజ గదికి ఆనించి కూడా పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లీనింగ్ చేసుకున్న దానికి గాని చెత్త ఉంటుంది, పడుతుంది, క్లీన్ చేసుకోలేమని చెప్పి కూడా కలిపి కడతారు. అలా కూడా చేయకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు అది తీసుకెళ్ళి మళ్ళీ తూర్పు వైపునే పెడతాము. అక్కడే కడుగుతుంటాం కాబట్టి అప్పుడు కూడా పూజ గదికి తాకే అవకాశం ఉంటుంది. పూజ గది అనేది ఎప్పుడు పవిత్రంగానే ఉండాలి. అలా పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇది చాలామంది చేసే మిస్టేకు. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ ఏంటంటే, అదే సింక్‌ని మీరు దక్షిణం వైపు పెట్టమంటాను. దక్షిణం వైపు పెడితే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. క్లీనింగ్‌కి ఇబ్బందుండదు. అక్కడ ఎలాంటి ప్లేస్ అనేది వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఆ కిచెన్ పక్క నుంచే మనం డోర్ పెట్టుకొని ఎగ్జిట్ అవ్వటానికి గూడా ఒక ప్లేస్ అనేది ఉంటుంది. అలా పెట్టుకోవడం వల్ల క్లీనింగ్‌కి ఇబ్బందుండదు. పూజ రూమ్‌కి తాకిచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. క్లీనింగ్‌కి ఇబ్బంది రాదు. అలాగే వండిన వంటను గూడా మనము ఏదైతే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాల్సిందో, ఆ లెఫ్ట్ సైడ్ అనేది ప్రశాంతంగా పెట్టుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ యొక్క చిన్నది పాటిస్తారని కోరుకుంటాను. ఎవరైనా మీ ఇంటికి వాస్తు ప్రకారము ఇక్కడ సింక్ రావాలి అంటే, ఎందుకు సింక్ రావాలి అని మాత్రం ఎవరు అడగట్లేదు. దానివల్ల ఉపయోగము, తర్వాత దానివల్ల నష్టము ఎవరు చెప్పడం లేదు. మీరు ఇది గమనిస్తారని కోరుకుంటాను. ముఖ్యంగా మీ ఇంటికి ఎవరైనా వచ్చి వాస్తు ప్రకారము ఇది చేస్తే మీకు నష్టం జరుగుతుంది, ఇది చేస్తే లాభం జరుగుతుంది, ప్రాణహాని జరుగుతుంది అని చెప్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. వారినడగండి. ఇది కాకపోతే ఇది ఇది ఇలా చేస్తే ఏంటి ప్రాబ్లము? ఆ ప్రాబ్లమ్ వల్ల దాన్ని నిరూపించమని చెప్పండి. అంతేకాని ఇది ఇలా చేస్తే నష్టము, ఇది ఇలా చేస్తే ప్రాణహాని అని మాత్రము వాస్తు వాళ్ళు భయపెట్టిస్తారు. చాలా వరకు ఇది భయపెట్టిస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా సరే వాస్తు అనేది మీకు ధైర్యం ఇచ్చే విధంగా ఉండాలి. దానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పే విధంగా ఉండాలి. ఆ తర్వాత మీకు అన్ని విధాలుగా తోడుగా ఉండాలి. అంతేగాని భయపెట్టిచ్చే విధంగా వాస్తు అనేది ఉండకూడదు. కాబట్టి నేను చెప్పిన ఈ చిన్న విషయం అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, మీరు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే ఈ చిన్న రెమెడీ పాటిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ కి మీ కిచెన్‌లో ఒక సింక్ అనేది దక్షిణం వైపు పెట్టుకుంటే మీకు అన్ని విధాలుగా ప్లేస్ పరంగా గానీ, మీకు క్లీనింగ్ పరంగా గానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో
ఎవరైతే వాస్తు గురించి, కిచెన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేశారని కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా సరే ప్రాపర్‌గా క్వాలిటీ తోటి కాంప్రమైజ్ లేకుండా ఇల్లు కట్టించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము దగ్గరుండి ఇలా వాస్తుకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు గానీ, లేదంటే కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన ప్రతీదీ మేము దగ్గరుండి చూసుకుంటాము. ఈ వీడియో ఎవరైతే ఇల్లు కట్టించుకుంటున్నారో, తర్వాత ఎవరైతే ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారో వారికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ. జై హింద్.